ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. ఫ్రెండ్స్, ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ కేటగిరీలో మేల్ అండ్ ఫీమేల్స్ కలిపి ఓవరాల్గా 2788 వేకెన్సీస్. సో దాంట్లో 2651 వేకెన్సీస్ మేల్ క్యాండిడేట్స్కి అండ్ 137 వేకెన్సీస్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉండడం జరిగింది. సో దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 7th CPC తరువాత 21,700 నుండి 69,100 వరకు మీకు పే స్కేల్ అనేది ఉండడం జరిగిందనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ట్రేడ్కి సంబంధించింది అనమాట. సో ట్రేడ్కి సంబంధించిన మీ మెట్రిక్యులేషన్ పాస్ సర్టిఫికేట్తో పాటు ఒక ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ తో పాటు కొంత ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అన్నమాట ఈ పర్టికులర్ పోస్ట్కి. ఓకే, సో ఆ ట్రేడ్స్ ఏంటో కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానివ్వండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానివ్వండి 100 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. రైట్, సో ఉమెన్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు కానివ్వండి, ఎస్టీ కేటగిరీస్కి చెందిన వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళకి పే చెల్లించాల్సిన అవసరం లేదు, ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్తో పాటు ఈ 3 క్రైటీరియాస్లో నేను చెప్పబోయే 3 క్రైటీరియాస్లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ చేసినా సరిపోతుంది. ఒకటి ఏంటంటే 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటివ్ ట్రేడ్స్ అన్నమాట. మీకు సంబంధించిన ట్రేడ్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదా వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్. 1 year సర్టిఫికేట్, మీరు కోర్స్ చేసినట్టుగా 1 year సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అండ్ దానితో పాటుగా 1 year మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి పర్టికులర్ ట్రేడ్లో. మూడో క్రైటీరియా ఏంటి అంటే 2 years డిప్లొమా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్ ఆర్ సిమిలర్ ట్రేడ్. సో 10th పాటు ఈ 3 క్రైటీరియాస్లో ఏది మీరు ఫుల్ఫిల్ చేసినా మీరు అర్హులు అనమాట. సో ఏజ్ వచ్చేసరికి ఆగస్టు 1, 2021 నాటికి 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఆగస్టు 1, 2021 నాటికి 18 సంవత్సరాల కన్నా తక్కువగా ఉండకూడదు, 21ని 23ని మించకూడదు. సో నెక్స్ట్ పర్టికులర్స్ కనుక మనం చూసుకుంటే ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది. సో దీంట్లో మీకు మేజర్గా 4 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీ యొక్క బాడీ మెజర్మెంట్స్ అనమాట, మీ హైట్, మీ చెస్ట్. సో ఈ వివరాలు మీకు ఎంత హైట్ ఉండాలి, ఎంత చెస్ట్ ఉండాలి, శ్వాస పీల్చుకున్నప్పుడు సో ఈ వివరాలన్నీ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూడవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ని అలాగే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే పిన్డ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. రైట్, సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీ యొక్క మెజర్మెంట్స్కి సంబంధించింది. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా మేల్ క్యాండిడేట్స్కి అయితే 5 కిలోమీటర్ల రేస్ ఉంటుంది, దాన్ని మీరు 24 minutesలో అచీవ్ చేయగలిగారు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometers రేస్ని 8.5 నిమిషాలలో అచీవ్ చేయగలగాలి. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అని ఉంటుంది. సో ట్రేడ్స్ ఇవన్నీ ఉన్నాయి, కోబ్లర్ కానివ్వండి, టైలర్ కానివ్వండి, కుక్ కానివ్వండి, వాటర్ క్యారియర్ కానివ్వండి, వాషర్ మ్యాన్ కానివ్వండి, బార్బర్, స్వీపర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, వెయిటర్, మాలి. సో ఈ ట్రేడ్స్కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది, దాన్ని మనం ట్రేడ్ టెస్ట్ అంటాము. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట, దీనికి మార్క్స్ ఏమి ఉండవు అనమాట. సో ఈ ట్రేడ్స్ నుంచే ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ వివరాలు తెలుసుకునేటప్పుడు అనుకున్నాం కదా, సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ మీకు ఉండాల్సి ఉంటుంది మెట్రికులేషన్తో పాటు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది వచ్చేసి రిటన్ టెస్ట్ అనమాట, ఇది 100 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇది OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి అంటే జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్, ఇది వచ్చేసి 25 questions 25 marks. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇది కూడా 25 questions 25 marks. నెక్స్ట్ వచ్చేసి అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాటర్న్స్, ఇది కూడా 25 questions 25 marks. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఈ పేపర్ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ 2 versions-లలో అవైలబుల్గా ఉంటుంది. సో ఫోర్త్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఓవరాల్గా 100 questions 100 minutes, ఓవరాల్గా 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్, మెడికల్లీ ఫిట్గా ఉన్నారా లేదా,
వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. మేజర్గా టాటూస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో, ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, మీ రిజర్వేషన్కి సంబంధించి కానివ్వండి, 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు. సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్ స్టేజ్ అన్నమాట, రైట్? అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ జనవరి 16, 2022 జనవరి 16న ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్. సో ఇది ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అంటే మార్చి 1, 2022 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మార్చి 1, 2022 రాత్రి 11:59 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చూడండి, రైట్? సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ మరిన్ని పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా పొందండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.